ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము దేవుని సన్నిధి. లేఖన భాగము లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41 నుంచి 42 వచనాల వరకు. మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. స్నేహితులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు బిజీగానే ఉంటూ ఉంటారు. ఏదో ఒక వ్యాపకం వారిని స్థిమితంగా కూర్చొనివ్వదు. ఎవరికి వారు ఏర్పరచుకునే తంత్రముల వలన ప్రశాంతమైన జీవితానికి దూరమవుతూ ఉంటారు. అయితే మనం ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా జీవించడానికి యేసు ప్రభు ఎన్నో విషయాలను చెప్పారు. స్నేహితులారా, చదవబడిన లేఖనములో ఉత్తమమైనది మరియ ఎంచుకున్నదని చెప్తున్నారు. అదేంటో తెలుసా? దేవుని సన్నిధి. కీర్తనలు 105:4, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యమును వెతుకుడి. ఎంత చక్కగా ఉందండి ఈ వాక్యము. యెహోవాను వెతకాలట, ఆయన బలమును వెతకాలట, ఆయన సన్నిధిని అట నిత్యము వెతకాలంట. దేవుని సన్నిధిని నిత్యము వెతకటం అంటే మనం చేయాల్సిన పనులన్నీ మానేసి ఏ చర్చిలోనో ఇంట్లోనో ఒక మూల కూర్చొని బైబిల్ చదువుతూనో ప్రార్థన చేసుకుంటూ ఉండటమో కాదు. కానీ మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, మన హృదయములో, మన ఆలోచనలో దేవుని గురించి తలపోసుకుంటూ ఉండటమే. యేసు ప్రభు వారు చెప్పిన విషయాలను నెమరవేసుకుంటూ బ్రతకటమే ఆయన సన్నిధిలో ఉండమంటే. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18-19 వచనాలలో, కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయముల్లోనూ మీ మనసులోనూ ఉంచుకొని, నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు అని చెప్పి లేఖనము సెలవిస్తోంది. ఇలా చేయడమే మనం దేవుని సన్నిధిలో నిత్యము ఉండటం. అవసరమైనది, మనకి చాలా ప్రాముఖ్యమైనది మరియ చేసినది ఏమిటి అంటే దేవుని సన్నిధిని వెతికింది, దేవుని దగ్గర కూర్చుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, మార్తకు అవసరమైనది ఒకటని చెప్తున్నావు, మరియ ఉత్తమమైనది ఎతికింది అని చెప్తున్నావు. ప్రభువా, నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర కూర్చొని సమస్తము నేర్చుకున్న మరియ వలె మేము కూడా నీ పాదాల దగ్గర ఉండి నీ వాక్యాన్ని నెమరువేసుకుంటూ వాక్యానుసారముగా జీవించే కృపను, నిత్యము నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.